నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. సమయం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. ఆపదలో ఉన్నవారికి చేసిన సహాయం, ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధా పోదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 18, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం ఉదయం 11:59, చంద్రాస్తమయం రాత్రి 12:58. తిథి అష్టమి రాత్రి 8:49 వరకు, తదుపరి నవమి. నక్షత్రం అశ్విని రాత్రి 2:59 వరకు, తదుపరి భరణి. కరణము విష్టి ఉదయం 9:23 వరకు, తదుపరి భవ. రాత్రి 8:49 వరకు, తదుపరి బాలవ. యోగము సిద్ధము మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:12 వరకు. యమగండం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుండి 3:45 వరకు. వర్జ్యం రాత్రి 12:31 నుండి 2:06 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:56 నుండి 9:30 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు. జనవరి 18 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 8:49 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజుల్లో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఇంకా ఈరోజు అశ్విని నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అంటే మనతో పాటు మన కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేసే విధంగా ఉంటాయి. అలాంటి అలవాట్లు ఈ సమయంలో గనక మానివేస్తే మరలా ఇంకోసారి అలాంటి అలవాట్లకు అలవాటు పడరు. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. సంస్కృత భాషలో దుర్గా అంటే ఓటమి లేనిది మరియు అష్టమి అంటే 8 రోజులు. హిందూ పురాణాల ప్రకారం భద్రకాళి దేవత అని పిలువబడే దుర్గాదేవి యొక్క భయంకరమైన మరియు శక్తివంతమైన రూపం. దుర్గా అష్టమి రోజు మహిషాసుర అనే రాక్షసునిపై దుర్గామాత సాధించిన విజయంగా జరుపుకుంటారు. దుర్గా అష్టమి వ్రతాన్ని పూర్తి అంకిత భావంతో ఆచరించిన వారి జీవితంలో సంతోషం,
మరియు అదృష్టం ప్రసాదిస్తారని నమ్ముతారు. దుర్గా అష్టమి వ్రతం రోజున దుర్గామాత ఆయుధాలకు పూజ చేస్తారు. ఆ వేడుకను అస్త్ర పూజ అని పిలుస్తారు. దుర్గా అష్టమి వ్రతం రోజున వీరాష్టమి అని కూడా పిలుస్తారు. దీనికి కారణం వీరుల ఆయుధాలకు మరియు యుద్ధ కళల ప్రదర్శన చేయడం వల్ల ఈ పేరు వచ్చింది. భక్తులు అందరూ ఆ రోజు దుర్గాదేవిని కొలుస్తారు. ఆ దేవత ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు. ఈరోజు దుర్గా అష్టమి వ్రతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి స్థిరాస్తి వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి. వృషభ రాశి ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మిథున రాశి ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కర్కాటక రాశి విద్యార్థుల ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. సింహరాశి ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. కన్య రాశి నేర్పు ఓర్పులతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. తులారాశి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృశ్చిక రాశి బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ధనుస్సు రాశి శత్రువులు కూడా మీపై ఒత్తిడి పెంచుతారు. మకర రాశి సాంస్కృతిక కార్యక్రమాలలో మెరుగ్గా పాల్గొంటారు. కుంభరాశి బంధువుల నుంచి ముఖ్య సమాచారం రావచ్చు. మీనరాశి భూమి వివాదాలు ఆదాయ పరిష్కారానికి నోచుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.